Hello, good morning, okay. Good morning, everybody. Today I discuss about tie-set matrix. How to write the tie-set matrix. Present I discuss. Okay. Tie-set matrix ante మనం సింపుల్ గా చెప్పాలంటే this matrix we take the position of link. అంటే లింక్ ని ఆధారంగా చేసుకొని మనము tie-set matrix అనేది రాస్తాం. అలా రాసే విధానాన్ని tie-set matrix అంటారు. సో హౌ టు రైట్ ద tie-set matrix. సో గివెన్ సర్క్యూట్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ సర్క్యూట్ అనేది ఇవ్వబడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సర్క్యూట్ ఇచ్చిన వెంటనే మనము ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ గ్రాఫ్గా మనము రాసుకోవాల్సి ఉంటుంది. అంటే గ్రాఫ్గా రాసుకోవాలంటే యూ టేక్ థిక్ లైన్, యూ ఎలిమినేట్ ద ఎనీ బ్రాంచ్. అంటే బ్రాంచ్ అనేది ఎలిమినేట్ చేసి థిక్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఇక్కడ. సో ఇది బ్రాంచ్ కాబట్టి థిక్ లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ ఇది కూడా థిక్ లైన్, నెక్స్ట్ ఇది ఒక థిక్ లైన్ డ్రా చేసాం. నెక్స్ట్ ఏమి దీన్ని గ్రాఫ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఏ గ్రాఫ్. ఓకే. సో మనకు నోడ్స్ ఏముంటాయి ఇక్కడ నోడ్ ఏ, ఇది నోడ్ బి, ఇది నోడ్ సి, ఇది నోడ్ డి, ఇది నోడ్ ఈ. దిస్ ఈజ్ ద నోడ్. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం యూ రైట్ నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ట్రీగా కన్వర్ట్ చేసుకోవాలి. ట్రీగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆల్ నోడ్స్ ఆర్ ప్రజెంట్ బట్ ఓపెన్ సర్క్యూట్. అంటే ఓపెన్ సర్క్యూట్లో ఉండాలి. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే నోడ్స్ అన్నీ కూడా ప్రజెంట్లో ఉండాలి. ఓకే. ఓపెన్ సర్క్యూట్ ఉండాలి. అలా ఉంటే దాన్ని ట్రీ అంటారు. దాన్ని ఏమంటారు ట్రీ. అంటే ట్రీ అంటే చూడండి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇంకేం చేస్తారంటే డైరెక్షన్స్ మనం రిప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ యూ టేక్ ఎనీ నోడ్. సో ఏ నోడ్ డైరెక్షన్స్ అనేది మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. ఓకే. యూ టేక్ ఎనీథింగ్. సో ఈ విధంగా మనం డైరెక్షన్స్ ఏదో ఒక నోడ్ దగ్గర స్టార్ట్ చేయండి. ఆ కరెంట్ అలా ఫ్లో అవుతుంది అనుకోండి. ఇలా డివైడ్ అవుతున్నప్పుడు ఈ కరెంట్ ఇలా వస్తుంది, ఈ కరెంట్ ఇలా వస్తుంది. ఇట్లా మనం డైరెక్షన్స్ అనేది రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే. ఈ కరెంట్స్ అన్నీ ఇలాగా మూవ్ అవుతాయి. సో డైరెక్షన్ అనేది ఇలాగా ఉందనుకున్నాం. ఓకే. తర్వాత దీన్ని ఏం చేయాలి, నోడ్స్ అన్నీ ప్రజెంట్ ఉండాలి. నోడ్స్ అన్నీ ప్రజెంట్ అంటే ఏంటి, ఇప్పుడు నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి, ఇది నోడ్ డి, నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి. సో మనం ఏం చేస్తాం, బ్రాంచెస్ నోడ్ ఈ డ్రా చేసుకుంటారు. సో నోడ్స్ అన్నీ ప్రజెంట్, ఇక్కడ నోడ్స్ అన్నీ ప్రజెంట్ అయినాయి బట్ ఓపెన్ సర్క్యూట్ అయింది. సో ఇలా డ్రా చేసుకోవాలి. నోడ్స్ అన్నీ ప్రజెంట్ ఉండాలి, ఓపెన్ సర్క్యూట్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే. దెన్ ఆఫ్టర్ మనం ఏవైతే ఎలిమినేట్ చేసామో అక్కడ ఎలిమినేట్ చేసినవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంటే డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేసుకోవాలి. వీటినే లింక్స్ అంటారు. ఇట్లా డాటెడ్ లైన్ ఉన్న వాటిని ఏమంటారంటే లింక్స్ అంటారు. సో దోస్ ఆర్ ద లింక్స్. ఏమివి లింక్స్. ఓకే. సో డైరెక్షన్స్ అనేది మనం ఆల్రెడీగా రిప్రజెంట్ చేసాం కాబట్టి డైరెక్షన్స్ ఎలా ఉండే మనకు చూడండి. ఇక్కడ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఈ లింక్స్ ఏవైతే ఉండే అవే డైరెక్షన్స్ అనేది మనం రిప్రజెంట్ చేసుకున్నాం. ఈ విధంగా డైరెక్షన్స్ అనేది రిప్రజెంట్ చేసాం. ఓకే. చేసిన తర్వాత మనకు ఈ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం రిప్రజెంట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నంబర్స్ రిప్రజెంట్ చేసుకున్నాం. అంటే ఏమిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది, ఇది 1, ఇది 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. ఈ బ్రాంచెస్ అనేది మనం నేమ్స్ కూడా ఇండికేట్ చేసాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ ఒక లింక్తో ఒకే ఒక లింక్ ఉండాలి. లింక్ అంటే ఏంటి, డాటెడ్ లైన్ని లింక్ అంటారు.
డాటెడ్ లైన్ ఏమంటారంటే లింక్ అంటారు. సో అవన్నీ కూడా మనం డిఫరెంట్గా రాసుకుంటాం. అంటే యు సీ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ఈ లింక్ మాత్రమే ఉండాలి. థిక్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, థిక్ లైన్స్ ఎన్నైనా ఉండవచ్చు, కానీ అది లూప్ ఫామ్ కావాలన్నమాట. అంటే లూప్ అంటే తెలుసు కదా, ఒక దగ్గర కరెంట్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అదే లూప్ రిటర్న్ వస్తే దాన్ని లూప్ అంటారు. అంటే లింక్ ఒకటే ఉండాలి, బట్ థిక్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, అంటే ట్విగ్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏ అనే నోడ్ తీసుకుంటున్నా, నెక్స్ట్ బి అనే నోడ్, అండ్ ఇది ఈ అనే నోడ్, ఏ బి, ఇంకా రిమైనింగ్ ఏమి ఇక్కడ మనకు లింక్ సింగిల్ లింక్ ఉండాలి. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద లూప్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనం నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇదా తీసుకోవచ్చా? సో ఇది ఏమిది ఈ, నెక్స్ట్ ఏమిది, ఇది డి, ఇది వచ్చి సి. ఓకే, ఇదేమిది మనకు లింక్. ఓకే, ఇది ఒక లింక్ అనమాట. యూ టేక్ నెక్స్ట్ అనదర్, ఇది బి, ఇది సి, ఇది ఈ. నెక్స్ట్ ఏమిది ఇలాగా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి సో దిస్ ఈజ్ ద ఈ, దిస్ ఈజ్ ద డి, దిస్ ఈజ్ ద ఏ. ఓకే, సో డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేసుకున్నాం. అంటే ఒక లింక్ మాత్రం ఉండాలి, థిక్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు, అది ఒక లూఫ్గా ఫామ్ కావాలి. అలాగే ఏం కావాలి, లూఫ్ కూడా ఫామ్ కావాలి. అలా వస్తే మనం టైసెట్ మ్యాట్రిక్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో మనం వాటికి రిప్రజెంట్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాంచ్ ఏమిది ఇక్కడ 1, ఇది 5, ఇది 6. ఓకే, సో నెక్స్ట్ ఏమిది, ఇది 6, ఓకే, ఇది 7, ఇది 2. నెక్స్ట్ ఏమిది 3, 8, 7, 4, ఇది 5, ఇది 8. ఓకే, సో మనం డైరెక్షన్స్ కూడా మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం. చూడండి ఇక్కడ డైరెక్షన్ ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇలా ఉంది, నెక్స్ట్ ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది ఈ డైరెక్షన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఉన్న డైరెక్షన్స్ మనము రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, సో చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కరెంట్స్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. కరెంట్స్ అంటే సో ఐఎమ్ టేకింగ్ దిస్ I1 current, this is the I2 current, I3 current, I4 current. ఏమిది I1, I2, I3, I4 currents. ఓకే, I4 currents. ఈ కరెంట్స్ రాసుకున్న తర్వాత మనకు I1 కరెంట్. సో I1 కరెంట్ అంటే మనకు ఏమేమి వాటికో లింక్స్ అనేటివి ఎలా ఉన్నాయి. చూడండి I1 కరెంట్ బ్రాంచెస్ ఏముండే మనకు I1 కరెంట్కి బ్రాంచెస్ ఏముండే నీకు 1, 5, 6 అంటే 1, 5, 6. ఓకే, నెక్స్ట్ I2 కరెంట్కి ఏముండాయి 2, 6, 7. ఓకే, నెక్స్ట్ I3 కరెంట్ బ్రాంచెస్ ఏముండే మనకు 3, 7, 8 అంటే ఇక్కడ ఉండే కదా 3, 7, 8. సో I4కి ఏముండాయి నీకు 5, 4, 5, 8. సో ఇవన్నీ లూప్స్ అన్నమాట. ఓకే, సో మనకి ఈ ఏవైతే లూప్స్ ఉన్నాయో మనకు లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరెంట్స్ అనేది వర్టికల్గా రాసుకోవాలి. ఇక్కడ బ్రాంచెస్ ఏమున్నాయి అవి రాసుకోండి. ఫస్ట్ చూడండి బ్రాంచెస్ అంటే మనకి హౌ మెనీ బ్రాంచెస్ వీ హ్యావ్. చూడండి ఇక్కడ మనకి టోటల్గా 8 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి బ్రాంచెస్ 8 వరకు రాసుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 బ్రాంచెస్ రాసుకోవాలి. కరెంట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి మీరు. కరెంట్స్
అంటే టై సెట్ 1, టై సెట్ 2, టై సెట్ 2. అంటే ఇక్కడ ఏం చేస్తాము I1 లేదా టై సెట్ 1. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ T1. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ T2. దిస్ ఈజ్ కాల్డ్ ఏ T3. దిస్ ఈజ్ కాల్డ్ ఏ T4 అనుకున్నట్లయితే సో మనం ఏం చేస్తాము టై సెట్ 1, టై సెట్ 2, టై సెట్ 3, టై సెట్ 4 లేదంటే I1, I2, I3 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, రాసుకున్న తర్వాత మనము మ్యాట్రిక్స్ ఫామ్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఏమి ఇక్కడ మ్యాట్రిక్స్ ఫామ్. సో ఎలా రాస్తాం మ్యాట్రిక్స్ ఫామ్ అంటే చూడండి, లింక్ డైరెక్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ డైరెక్షన్ ఎలా ఉంది మనకు, ఈ డైరెక్షన్ ఎలాగా ఉంటుందో మనం కరెంట్ డైరెక్షన్ ఆ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇట్లాగా ఈ డైరెక్షన్ ఎలా ఉందో ఇక ఈ లింక్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది ఇలా ఉంది కాబట్టి దీని డైరెక్షన్ ఇలాగ రిప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమిది, ఈ డైరెక్షన్ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏమిది, ఈ డైరెక్షన్ అనేది ఇలాగ రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, ఈ అజ్యూమింగ్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఫ్లో ఆఫ్ కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందో రిమైనింగ్ థిక్ లైన్ యొక్క డైరెక్షన్ కూడా అదే విధంగా ఉంటే +1 తీసుకోవాలి. ఒకవేళ దానికి ఆపోజిట్ ఉంటే -1 తీసుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకు బ్రాంచెస్ I1కి ఏమేమి వస్తాయి నీకు, T1కి బ్రాంచ్ 1, 5, 6 వస్తుంది. సో I1కి ఎలా ఉంది, 6 అనేది సేమ్ డైరెక్షన్ కదా. చూడండి కరెంట్ అనేది ఇలా ఫ్లో అయ్యి ఇలా వస్తుంది కాబట్టి సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ అయితే -1 తీసుకోవాలా, సేమ్ డైరెక్షన్ అయితే +1 తీసుకోవాలా. సో కాబట్టి 1కి 1 అయితే యాజ్ ఇట్ ఈస్గా +1. ఓకే, ఏం చేస్తారు అది +1, ఏమిది +1. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 5కి చూడండి, 5 కూడా సేమ్ డైరెక్షనే కాబట్టి ఇలా తిరిగి రొటేట్ అవుతుంది. 5 సైడే కాబట్టి 5 కూడా 1. నెక్స్ట్ 6కి కూడా 1. సో రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి జీరోస్ రిప్రజెంట్ చేసుకుంటాం. రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి జీరోస్. అదే ఇక్కడ T2 తీసుకోండి. ఏమి ఇక్కడ T2 అంటే I2 కరెంటు. చూడండి ఇక్కడ మనకి ఎలా ఉంది, ఇది ఈ డైరెక్షను సేమ్ డైరెక్షన్ కదా. ఇక్కడ లింక్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో ఈ డైరెక్షన్ ఎలా 2కి యాజ్ ఇట్ ఈస్గా 1. ఓకే, లింక్కి యాజ్ ఇట్ ఈస్గా 1 పెట్టేస్తాం. నెక్స్ట్ ఈ డైరెక్షన్ అనేది ఎలా ఉంది నీకు, సేమ్ 7కి ఎలా ఉంది, సేమ్ డైరెక్షన్ కదా. అంటే 7కి +1 అంటే ఈ డైరెక్షన్ ఏదైతే ఉందో 7కి సేమ్ డైరెక్షన్, 7 డైరెక్షన్ ఎలా ఉందో అజ్యూమింగ్ డైరెక్షన్ కూడా అలాగే ఉంది. సో కాబట్టి +1. 6కి వచ్చి మైనస్ అవుతుంది చూడండి. 6కి ఎలా ఉంది నీకు, ఇది మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఇది ఇలా తిరిగి ఇలా ఆపోజిట్ కాబట్టి -1. సో రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా I3 కరెంట్ చూడండి. I3 కరెంట్ చూడండి మనకు ఇక్కడ ఎలా ఉంది, మనకి ఇది 8కి ఎలా ఉంది మనకు ఆపోజిట్ డైరెక్షన్. 8కి ఎలా ఉంది మనకు ఆపోజిట్ డైరెక్షన్ T3. ఓకే, అదేవిధంగా 7కి ఎలా ఉంది, 7కి కూడా ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది కాబట్టి -1. నెక్స్ట్ 3కి సేమ్ డైరెక్షనే కాబట్టి ఈ డైరెక్షన్ సేమ్ ఉన్నాయి కాబట్టి +1. ఇంకా రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి బ్రాంచెస్ లేవు కాబట్టి 0. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా I4 చూడండి. సో 4కి యాజ్ ఇట్ ఈస్గా మనకు +1. ఓకే, చూడండి ఈ డైరెక్షన్ ఇలా ఫ్లో అయ్యి ఇట్లా వస్తుంది. అంటే ఇక్కడ సేమ్ డైరెక్షన్ కదా, ఇది సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి ఏ బ్రాంచ్ ఇది 5 కదా, 5 బ్రాంచ్ సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏం చేస్తాం, ఇది +1. సో 8కి ఎలా ఉంది, ఇది 8కి కూడా సేమ్ డైరెక్షనే కాబట్టి అది కూడా +1. సో రిమైనింగ్ అన్ని జీరోస్. ఓకే, దీన్ని ఏమంటారంటే టైసెట్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు, ఇది టైసెట్ మ్యాట్రిక్స్. టైసెట్ మ్యాట్రిక్స్. ఓకే, టైసెట్ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇక్కడ అన్ని బ్రాంచెస్ రాస్తారు. ఇక్కడ ఏం చేస్తారు మీరు, లూప్స్ అంటే లూప్ కదా ఇక్కడ, లేదంటే కరెంట్స్ అన్న రాసుకోవచ్చు. ఓకే, లూప్స్ రాసుకుంటారు అనమాట.
దిస్ ఈజ్ ద అవర్ టైసెట్ మ్యాట్రిక్స్. ఓకే, సో టైసెట్ మ్యాట్రిక్స్ అంటే మనం ఎలా డ్రా చేసామనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ బ్రాంచ్ వోల్టేజెస్ అంటారు. ఏమంటారు ఇవి? బ్రాంచ్ వోల్టేజెస్. అంటే V1 ప్లస్ V5 ప్లస్ V6 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ V6 ప్లస్ V7 ప్లస్ V7. ఓకే, నెక్స్ట్ ఎలా ఉంది మనకు? ప్లస్ V2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? V3 మైనస్ V7 మైనస్ V8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ? V4 ప్లస్ V5 ప్లస్ V6 దట్ ఈజ్ ఈక్వల్ టు V8. ఏమిది? V8 ఈజ్ ఈక్వల్ టు 0. V4 V5 V8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని టైసెట్ మ్యాట్రిక్స్ అంటారు. ఓకే, సో దీని మ్యాట్రిక్స్ రాసుకోవాలంటే మీరు ఏం చేస్తారు? ఈ మ్యాట్రిక్ అంతా రాసుకుంటారు. ఓకే, ఇదంతా కలిపి ఏమొస్తుంది మనకి ఇక్కడ? మ్యాట్రిక్స్. దీన్ని మ్యాట్రిక్స్ బి అనుకుంటారు. అంటే ఏమి ఇక్కడ మనకు ఇవన్నీ కలిపి ఇవన్నీ వోల్టేజెస్ అనమాట. వోల్టేజెస్ అంటే తెలుసు కదా మనకు. మన మ్యాట్రిక్స్ ఈ విధంగా రాసుకుంటాం. ఇక్కడ మనకు వోల్టేజెస్ ఎన్ని ఉన్నాయి? మనకు 8 ఉన్నాయి కాబట్టి ఇది ఏమిది? V1 V2 V3 V4 V5 V6 V7 V8. ఓకే, ఇవన్నీ రాసుకుంటారు. ఓకే, ఇవన్నీ కలిపి ఏమి మనకు ఇవి వోల్టేజెస్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంక నెక్స్ట్ ఏముండే మనకి ఇవి? 0 0 0 0 0 0 0 జీరోస్. ఇంక ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ రాసుకుంటారు. ఏమిది? 1 2 అంటే ఈ మ్యాట్రిక్ ఏదైతే ఉందో అది రాసుకుంటారు. అంటే 1 0 0 0 1 1 0 0 ఈ మ్యాట్రిక్ అంతా రాసుకుంటారు. నెక్స్ట్ ఏమిది? 0 1 0 0 0 మైనస్ 1 1 0. నెక్స్ట్ ఏమి ఇక్కడ మీకు? 0 0 1 0 0. ఓకే, 1 0 మైనస్ 1 మైనస్ 1. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇవి 0 0 0 1 1 1 0 1 ఈ విధంగా రాసుకుంటాం అనమాట. దిస్ ఈజ్ ద టైసెట్ మ్యాట్రిక్స్. అంటే దీన్ని టైసెట్ మ్యాట్రిక్స్ అంటారు. సో మనకు టైసెట్ మ్యాట్రిక్స్లో ఒక లింక్ ఉండాలి. థిక్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. లింక్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనము ఇదంతా ఒక లూప్గా ఫామ్ కావాలి. ఈ లింక్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుందో మనం అజ్యూమింగ్ డైరెక్షన్ అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ద లూప్ అదే డైరెక్షన్లో మనం ఈ అజ్యూమింగ్ డైరెక్షన్ అంటే ఇలా దీన్ని అజ్యూమింగ్ డైరెక్షన్ అంటారు. అంటే డైరెక్షన్ ఎలా ఉంటుందో దీన్ని కూడా డైరెక్షన్ అలాగే ఉంచుకోవాలన్నమాట. ఓకే, బాగా అర్థం చేసుకోండి. ఇది లింక్ అనుకోండి. ఓకే, ఇవి థిక్ లైన్స్ అనుకోండి. ఒక లింక్ డైరెక్షన్ ఇలా ఉందనుకోండి, డైరెక్షన్ కూడా మీరు అలాగే పెట్టుకోవాలి. ఓకే, ఈ డైరెక్షన్స్తో మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ డైరెక్షన్ ఇలా ఉంది అనుకోండి, ఇది ఇలా ఉందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? నీకు ఈ డైరెక్షన్కి ఇది ఇలా వెళ్తూ ఉంటే ఇది కిందకు వస్తుంది. కాబట్టి ఆ రెండు ఆపోజిట్ డైరెక్షన్ అయితే -1 పెట్టుకుంటారు. ఒకవేళ చూడండి ఇది ఇలా వస్తుంది కాబట్టి ఇది +1 తీసుకుంటారు. అసలు ఏ బ్రాంచ్ ఈ లూప్కి వేరే బ్రాంచ్తో టచ్ లేకపోతే 0 తీసుకుంటారు. ఓకే, ఈ విధంగా రాసేదాన్నే టైసెట్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు? ఇది టైసెట్ మ్యాట్రిక్స్. ఓకే, మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ I will discuss cut set matrix. So this is the tie set.
I will discuss cut set matrix. Hello my dear student, see the another method, very important, the cut set matrix. How to write the cut set matrix? Okay, so cut set matrix ఏ విధంగా రాయాలనేది మీకు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి, write the cut set matrix. The given circuit R1, R2, R3 branches of passive elements V1, V2 are the voltages. First of all, you write the graph. సో ఫస్ట్ ఏం చేస్తామంటే గ్రాఫ్ అనేది మనకి ఇక్కడ బ్రాంచెస్ అనుకోండి, ఇది ఏ అనుకున్నాం, నెక్స్ట్ వచ్చి ఇది బి, ఇది సి, ఇది డి. సో థిక్ డాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏమనుకుంటున్నామంటే నోడ్స్. ఏమిది? నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి. దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ, బి, సి. ఓకే, సో ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇది డి, ఇలాగా డ్రా చేసాం. నెక్స్ట్ ఈ బ్రాంచ్ అనేది ఇలా ఉంది. సో నోడ్ ఏ, నోడ్ బి, నోడ్ సి, నోడ్ డి. దిస్ ఈజ్ ద గ్రాఫ్. దెన్ ఆఫ్టర్ వీఆర్ డ్రా ద డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే మనం కరెంట్ డైరెక్షన్స్ అనేది రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, మనం ఏం చేయాలి? కరెంట్స్ అనేది రిప్రజెంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమిది? ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలాగా ఫ్లో అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ద గ్రాఫ్ యొక్క డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, డైరెక్టెడ్ గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేసాము. దాని తర్వాత ఏం చేయాలి? కట్ సెట్ డ్రా చేసుకోవాలి. కట్ సెట్ అంటే ఏమి? థిక్ లైన్ ఉండాలి, ఓన్లీ సింగిల్ థిక్ లైన్ ఉండాలి. బ్రాంచెస్ ఎన్నున్నా కూడా పర్వాలేదు అనమాట, బ్రాంచెస్ ఎన్నున్నా పర్వాలేదు. ఓకే, సో కాబట్టి చూడండి, ఇక్కడ మనకు బ్రాంచెస్ ఎలా ఉన్నాయి. మనకి ఇక్కడ మనకి ఇచ్చిన గ్రాఫ్, you see the another branch, you see the, this is the another branch, you take another branch. Okay, so this is the another branch. Here is the another branch. So this is the another branch. So indicate I am taking this is the branch 1, the branch 2, branch 3, branch 4, branch 5, branch 6. So we have indicated the branches. Nodes are A, B, C, D are the nodes. Okay, so మన డైరెక్షన్స్ కూడా మనం ఇండికేట్ చేసాం. దెన్ ఆఫ్టర్ ద నోడ్స్ ఆర్ ప్రెజెంట్ అంటే ఏమి? టై సెట్ అనే దాన్ని రాసుకోవాలి. అంటే మనం ట్రీ అనేది రాసుకోవాలి. టై సెట్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ రాసాము. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ట్రీ అంటే ఏమి? నోడ్స్ అన్నీ ఉండాలి. ఎలా ఉండాలి? ఇక్కడ నోడ్స్ అన్నీ ప్రజెంట్ కావాలి, ఓపెన్ సర్క్యూట్ ఉండాలి. అంటే ఏంటి? చూడండి, నోడ్స్ ఆర్ ప్రజెంట్ అంటే ఏమి? ఇక్కడ నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు. నోడ్స్ అన్నీ ప్రజెంట్ ఉండాలి. ఏముండాలి? ఇక్కడ నోడ్స్ అన్నీ ప్రజెంట్ ఉండాలి. ఓకే, వన్ థిక్ లైన్ మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు ఏమి? ట్రీ అనేది ఫస్ట్ మనం డ్రా చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఇక్కడ ట్రీ అనేది డ్రా చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ట్రీ అనేది ఇలా డ్రా చేసుకోవచ్చా మనం? చూడండి, ఇది ఇలా డ్రా చేసాం. ఏమిది? ఏ, బి, సి, ఇది డి. ఏబి, సి, డి. ఓకే, నెక్స్ట్ ఎలిమినేట్ చేసిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి డాటెడ్ లైన్ ఇండికేట్ చేస్తున్నా. ఓకే, కట్ సెట్ అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే మనకు ఇక్కడ డైరెక్షన్స్ కూడా రిప్రజెంట్ చేయండి. ఫస్ట్ డైరెక్షన్స్ అనేది పెట్టుకుంటున్నాం. ఓకే, డైరెక్షన్స్ అనేది కూడా మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ రిప్రజెంట్ ద డైరెక్షన్స్. ఓకే, అదే బ్రాంచెస్ ఏమి? ఇక్కడ మనకు బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3 అని పెట్టుకోండి. ఇదేమి? 6 బ్రాంచ్. ఏమిది? 6 బ్రాంచ్. ఇదేమిది? బ్రాంచ్ 1. ఇదేమిది? బ్రాంచ్ 3. ఇది బ్రాంచ్ 4. ఇది బ్రాంచ్ 2. ఇది బ్రాంచ్ 5. ఏమిది? బ్రాంచ్ 5. బ్రాంచ్ 5. ఓకే, రాసుకున్న తర్వాత ఏమిది? బ్రాంచ్ 6. బ్రాంచ్ 6. ఓకే, మనం బ్రాంచెస్ అని రిప్రజెంట్ చేసుకున్నాం.
దీనిలో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థిక్ లైన్ ఒకటి ఉండాలి, ఇంకా రిమైనింగ్ ఎలా ఉండాలి, డాటెడ్ లైన్స్ ఉండాలి. ఓకే, చూడండి థిక్ లైన్ ఏమి, ఇది ఒకటి తీసుకున్నాం కదా. సో ఇదంతా కలిపి ఒక కట్ సెట్ అనమాట. అంటే యూ సీ ద కట్ సెట్. చూడండి ఇప్పుడు థిక్ లైన్ ఒకటే ఉంది, డాటెడ్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కట్ సెట్. థిక్ లైన్ డైరెక్షన్ ఏ విధంగా ఉందో మనం డైరెక్షన్స్ ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ C1. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది థిక్ లైన్ ఒకటి ఉంది, డాటెడ్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఓకే, సో ఈ డైరెక్షన్ ఏ విధంగా ఉందో ఆ డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ మనం రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇది C2 అనుకోండి. నెక్స్ట్ చూడండి ఈ థిక్ లైన్ ఒకటి ఉంది, డాటెడ్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. అంటే ఏమి, థిక్ లైన్ ఉండాలి, డాటెడ్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. ఇట్లా డాటెడ్ లైన్స్ ఉండాలి, కానీ ఒక థిక్ లైన్ ఉండాలి, డాటెడ్ లైన్స్ ఎన్ని ఉన్నా పర్వాలేదు. అలా ఉంటే దాన్ని కట్ సెట్ అంటారు. సో ఈ థిక్ లైన్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందో మనం డైరెక్షన్ ఆ విధంగా పెట్టుకోవాలి. సో ఇది ఇలా పోతుంది కాబట్టి డైరెక్షన్ ఈ విధంగా ఇండికేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే బ్రాంచెస్ రాసుకోవాలి. బ్రాంచెస్ ఏముండే మనకు, బ్రాంచెస్ వీ హ్యావ్ ద 6 బ్రాంచెస్. ఏమిది, బ్రాంచ్ 1, బ్రాంచ్ 2, బ్రాంచ్ 3, బ్రాంచ్ 4, బ్రాంచ్ 5, బ్రాంచ్ 6. బ్రాంచ్ 6. ఓకే, బ్రాంచ్ 6 బ్రాంచెస్ ఉన్నాయి మనకు ఇక్కడ. 6 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. బ్రాంచెస్ C1 అనే దాన్ని తీసుకున్నప్పుడు C1కి బ్రాంచెస్ ఏమున్నాయి నీకు, లింక్ 6తో ఉంది, 6తో లింక్ ఉంది. నెక్స్ట్ 1తో లింక్ ఉంది, నెక్స్ట్ 2తో లింక్ ఉంది. అదేవిధంగా C2 తీసుకోండి. ఏమిది, C2 తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ C2 అనేది తీసుకున్నట్లయితే 3, 2, 4 అంటే 2, 3, 4 లింక్ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా C3 తీసుకుంటే, ఓకే, నెక్స్ట్ C2 తీసుకుంటే ఏమొస్తుంది నీకు, 6, 5, 4, 5, 6తో మనకు లింక్ అనేది ఉంది C2కి. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం రాసుకుంటారంటే C1 ఫస్ట్ ఏం చేస్తారు, ఇది C1, C2, C3. ఓకే, చూడండి మనకి ఈ డైరెక్షన్కి రిమైనింగ్ డైరెక్షన్స్, ఈ డైరెక్షన్ ఇట్లా ఫ్లో అయ్యే డైరెక్షన్ సేమ్ ఉంటే +1 అనమాట. ఏముంటుంది, +1 తీసుకోవాలి, రిమైనింగ్ వాటిని నెగిటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6కి చూడండి, 6కి ఎలా ఉంది మనకు, ఇది ఇలాగా ఫ్లో అవుతుంది, ఇది దీనికి ఆపోజిట్ ఉంది, ఇది ఇలా ఫ్లో అవుతూ ఉంటే దీనికి ఆపోజిట్ ఉంది కాబట్టి -1 తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ థిక్ లైన్కి ఎలా ఉంది, ఇది ఈ డైరెక్షన్ సేమ్ కాబట్టి +1 తీసుకుంటా, +1. అదే 2కి ఎలా ఉంది నీకు, అది కూడా ఈ డైరెక్షన్ లాగే ఉంది కాబట్టి ఇది +1. రిమైనింగ్ వాటితో లింక్ లేదు కాబట్టి 0. దట్ ఈస్ కాల్డ్ ఏ C1. ఏమిది, C1. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ C1. ఇది C2, ఇది C1. ఓకే, నెక్స్ట్ బ్రాంచ్ చూడండి 2, C2 చూడండి 6. చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఈ 3 యొక్క డైరెక్షన్ ఎలా ఉంది నీకు, సేమ్ డైరెక్షన్ కదా. 6కి ఎలా ఉంది మనకు చూడండి, ఇక్కడేమో C2 ఉంది, C3 ఉంది. C2 అంటే దిస్ ఈజ్ ద C2. చూడండి ఈ డైరెక్షన్ ఎలా ఉంది, ఇది ఇలా ఫ్లో అవుతుంటే ఇది ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. 6కి వచ్చి -1, ఇక్కడ కూడా 6కి వచ్చేమో -1. 5కి 5 డైరెక్షను అండ్ దిస్ డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి 5కి +1. ఓకే, అదేవిధంగా 4కి ఎలా ఉంది, సేమ్ డైరెక్షనే కదా. చూడండి ఇది ఇలా వస్తుంది, ఇది కూడా ఇలాగే ఉంది కాబట్టి +1. సో రిమైనింగ్ లింక్స్ లేవు కాబట్టి 0. రిమైనింగ్ వాటితో మనకు రిలేషన్ లేదు కాబట్టి 0. ఓకే, సో నెక్స్ట్ C3 చూసుకోండి. C3కి ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి చూడండి,
ఇది సేమ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షనే కాబట్టి సో కాబట్టి 2కి వచ్చి +1. నెక్స్ట్ అదేవిధంగా 3 కూడా +1, సేమ్ డైరెక్షన్ కదా చూడండి. 3 ఈ డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఈ డైరెక్షన్ కూడా అలాగే రిప్రజెంట్ చేసుకోవాలి. కాబట్టి 3ను అండ్ దిస్ డైరెక్షన్ సేమ్ కాబట్టి +1. అదే ఒక 4కు చూడండి, 4 కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి +1. ఇంక రిమైనింగ్ వాటితో రిలేషన్ లేదు కాబట్టి 0. రిమైనింగ్ వాటితో మనకు రిలేషన్ లేదు కాబట్టి 0. ఓకే, ఈ విధంగా మనం కట్ సెట్ అనే దాన్ని డ్రా చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనము మ్యాట్రిక్స్ అనేది రాసుకోవాలి. మ్యాట్రిక్స్ రాసుకోవాలంటే ఏమి, కట్ సెట్ అంటే ఏమి, Q × IB అనమాట. Q అంటే మన మ్యాట్రిక్ ఏదైతే ఉందో అది రాసుకుంటారు. అంటే ఏమి, ఇది 1 1 0 0 -1. ఓకే, నెక్స్ట్ ఏమి 0 0 0 1. ఓకే, మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఇది కూడా 0 0, ఇది -1. నెక్స్ట్ ఏమి ఇక్కడ మనకు 0 0 0 1, ఇది 1 -1. నెక్స్ట్ 0 1 1 1 0 0. సో దిస్ ఈజ్, సో ఇవన్నీ ఏమివి, బ్రాంచ్ కరెంట్స్ అంటారు. వీటిని ఏమంటారంటే బ్రాంచ్ కరెంట్స్ కాబట్టి క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తారు. ఎన్ని ఉండే బ్రాంచెస్, 1 2 3 4 5 6 కాబట్టి I1 I2 I3 I4 I5 I6 బ్రాంచ్ కరెంట్స్. దాట్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇటువైపు జీరోస్ పెడతా, ఇటువైపు జీరోస్. సో దీన్ని Q అంటారు. ఇదేమి, కట్ సెట్ మ్యాట్రిక్స్. కట్ సెట్ అంటే కట్ సెట్ మీన్స్ Qతో రిప్రజెంట్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ Q. IB మీన్స్ బ్రాంచ్ కరెంట్స్. ఇట్ ఈస్ ద జీరోస్ అన్నమాట. ఇటువైపు ఏమొస్తాయి, మీకు జీరోస్ వస్తాయి. అంటే సమ్ ఆఫ్ ద ఆల్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమి, KCL ఈజ్ ఈక్వల్ టు 0 అని తెలుసు కదా మనకు. ఏమి, ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద అవుట్ గోయింగ్ కరెంట్స్. ద సమ్ ఆఫ్ ద, మనకి ఫార్ములా తెలుసు కదా, సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మైనస్ సిగ్మా అవుట్ గోయింగ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. ఇన్ అంటే పాజిటివ్ ఉండేటువంటి ఇన్కమింగ్, మైనస్లో వస్తే అవుట్ గోయింగ్ అనమాట, మైనస్లో వస్తే అవుట్ గోయింగ్ అనమాట. సో కాబట్టి ఇది ఏమిది, I1 + I2 - I6 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొస్తుంది నీకు, సిమిలర్గా రాసుకుంటే ఇది I1 + I2 0 అన్ని రిమైనింగ్ 0 అయితే -I6. సో దిస్ ఈజ్ ద ఇన్కమింగ్ కరెంట్, దిస్ ఈజ్ ద అవుట్ గోయింగ్ కరెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రతిదీ కూడా అలాగే చేస్తాం. అలాగే ఇది ఏమవుతుంది నీకు, I4 + I5 - I6 రాసుకోవచ్చు. ఏమి రాసుకోవచ్చు, ఇది I4 + I5 - I6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ I2 + I3 + I6, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా రాసేదాన్ని ఏమంటారంటే కట్ సెట్ మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు, ఇది కట్ సెట్ మ్యాట్రిక్స్. ఓకే, సో మనము కట్ సెట్ మ్యాట్రిక్స్, మీకు టై సెట్ మ్యాట్రిక్స్ రెండు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక నెక్స్ట్ దీన్ని బట్టి మీరు మీ టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మీ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేస్తాను. ఓకే, సో మనకు నెట్వర్క్ టోపాలజీ టాపిక్ అనేది కూడా మనకి టోటల్గా నెట్వర్క్ టోపాలజీ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అయింది. ఈ గేట్కి అయిపోయింది. నెక్స్ట్ బీటెక్ వాళ్ళు కూడా కంప్లీట్ అయింది. మీరు వీటిపైన ప్రాక్టీస్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కాల్ చేస్తే ఐ కెన్ క్లారిఫై. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, థ్యాంక్ యూ.